భారత స్వాతంత్ర పోరాట యోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 128వ జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ శ్రేణులు ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాయి. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం భారత స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో జరిగిన పలు ఉద్యమాల్లో పాల్గొని దేశ స్వాతంత్ర పోరాటంలో నేను సైతం అంటూ పాల్గొన్న మహనీయుడు డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఖిలాఫత్ ఉద్యమం మొదలుకొని సహాయ నిరాకరణ నుంచి, అదే పద్ధతిలో క్విట్ ఇండియా ఉద్యమం కాడి నుంచి ఉప్పు సత్యాగ్రహం వరకు అనేక ఉద్యమాల్లో ఆయన పాత్ర అద్భుతం, అనిర్వచనీయం. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం దరిదాపు 11 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. మరి 1948లో భారత్ పాకిస్తాన్ విడిపోయిన సందర్భంలో ఈ దేశం పుణ్యభూమి, భారతదేశం ఔన్నత్యమైన దేశం, భారతదేశంలో ముస్లింలు కూడా అంతర్భాగం, దయచేసి ముస్లిం సోదరులు ఎవరు పాకిస్తాన్ వైపు వెళ్ళమాకండి అని చెప్పి ఘంటాపదంగా చెప్పిన గొప్ప మేధావి, గొప్ప దార్శనికుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. మీరు పాకిస్తాన్ వెళితే ఇండియన్ ముస్లిమ్స్ని తక్కువగా చూస్తారు, అక్కడ మీ యొక్క అభివృద్ధి, మీ యొక్క ఉన్నతి అనేది జరగదు అని చెప్పేసి ఆ రోజే ముందుగా చెప్పిన దార్శనికుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఆ తర్వాత మనం చూసాం, పాకిస్తాన్లో భారతదేశ ముస్లింలను మొహజీర్ల పేరుతో తక్కువ జాతి ముస్లింలుగా చూసిన సందర్భాన్ని, వైనాన్ని కూడా మనం చూసాం. అలాగే భారతదేశ విద్యాశాఖ మంత్రిగా 1947 నుంచి 1958 వరకు కూడా దరిదాపుగా 16 సంవత్సరాలు భారత విద్యాశాఖ మంత్రిగా ఉంటూ విద్యారంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ప్రతి భారతీయ పౌరుడు కూడా 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య చదవాలి అని చెప్పి ఒక సంస్కరణ పెట్టిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. మరి ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆ మహనీయుడిని స్మరించుకునే సందర్భంలో చాలామంది ఆ మహనీయుడిని మర్చిపోతున్న వైనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ముస్లిం వర్గాలకి అత్యున్నతమైనటువంటి స్థానం కల్పించినటువంటి డాక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున భారతదేశంలో ముస్లిమ్సు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సరైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వనప్పటికీ ఆ రోజు మైనార్టీలకి అత్యున్నతమైనటువంటి స్థానం కల్పించినటువంటి అబ్దుల్ కలాం గారు, మౌలానా అబ్దుల్ కలాం గారికి ముస్లిం అందరూ కూడా, మైనార్టీలు అందరూ కూడా ఈ రోజున ఆయన్ని ఒక దేవుడిగా కొలుస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు ఏదైతే ఉన్నాయో ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడున్నటువంటి పాలనలో మైనార్టీలని అణగదొక్కే విధంగా ఈ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ఆయన ఆదర్శాలని, ఏదైతే సంస్కరణను ప్రవేశపెట్టినటువంటి మౌలానా అబ్దుల్ కలాం గారిని ఆదర్శాలని, సంస్కరణల్ని ఏదైతే ప్రవేశపెట్టారో అవన్నిటిని కూడా ఈ ప్రభుత్వాలు ఆచరించి మైనార్టీస్కి మన రాష్ట్రంలో 4% ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే పర్సంటేజ్ ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ కానీ అలాగే తెలుగుదేశం ప్రభుత్వాలు మైనార్టీల్ని చిన్నచూపు చూడటం ఎంతవరకు సబబు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం. రాబోయే కాలంలో మైనార్టీల్ని కానీ అనగదొరికే విధంగా మీరు ప్రవర్తిస్తే దళిత మైనార్టీ వర్గాల్ని
అందరూ కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి ఈ రోజున ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.